తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపులను అరికట్టేందుకు కొరడా జలిపిస్తుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం ఈ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తి కంటి ఆసుపత్రికి సమీపంలోనే ఏదైతే రోడ్డును ఆక్రమించి కూడా ఓ వ్యక్తి ఇక్కడ అక్రమంగా షెడ్ నిర్మించి అంటే ఎంక్రోచ్మెంట్లో భాగంగా కూడా బాజాప్తుగా ఒక మినీ బార్ అండ్ రెస్టారెంట్ను తలపించే విధంగా కూడా సమీక్ష టీ పాయింట్ అండ్ కూల్ డ్రింక్స్ అంటే బయటికేమో టీ పాయింట్ కూల్ డ్రింక్స్ మాత్రమే విక్రయిస్తున్నట్టుగా కూడా బోర్డును ఏర్పాటు చేసి అక్రమంగా ఒక షెడ్డును కూడా ఏర్పాటు చేసి ఇందులో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బెల్ట్ షాపుకు సంబంధించి ఇక్కడ ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే స్థానికులు ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఎంక్రోచ్మెంట్కు సంబంధించి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్కి సంబంధించి వాహనం ఇక్కడికి వచ్చి తనిఖీలు చేపట్టి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అయితే నిన్న ఏదైతే మన S6 న్యూస్ బృందం ఆ డిజాస్టర్ రెస్పాన్స్ టీంతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ అంశంపై తమకు సమాచారం లేదన్నట్టు దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు అంటే మద్యము ఏదైతే విచ్చలవిడిగా మద్యం కొన్ని అమ్మకాలు బాజాప్తుగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మద్యం బాటిళ్లకు సంబంధించి కొన్ని మద్యం బాటిల్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఉదయం అయితే నిన్న మనం S6 న్యూస్ బృందం ఏదైతే వీడియో కవర్ చేసిన నేపథ్యంలో ఆ నిర్వాహకుడు మాత్రం ఇక్కడ నుంచి ఈ ఉదయం ఏదైతే దీనికి సంబంధించి షాప్లో ఉన్న మద్యం బాటిల్ అన్నీ కూడా తరలించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే ఆక్రమణలకు సంబంధించి అంటే సామాన్యులపై కొరడా జలిపించే మున్సిపల్ అధికారులు అసలు ఈ బెల్ట్ షాప్ నిర్వాహకునిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. బాజాప్తుగా రోడ్డును ఆక్రమించి కూడా ఎంక్రోచ్మెంట్ చేసి ఈ మద్యం విక్రయాలకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలా చెప్పండి, అసలు ఈ దందా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? ఇక్కడ బెల్ట్ షాప్ అంటే ఇక్కడ మీరు ఆరోపిస్తున్నట్టుగా కూడా రెండు తప్పులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఒకటి ఎంక్రోచ్మెంట్ చేసి ఈ షెడ్డును బాజాప్తుగా నిర్మించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఇటు ఎంక్రోచ్మెంట్తో పాటు బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఎప్పటి నుంచి కొనసాగుతుంది? 4 సంవత్సరాలుగా ఇది బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారన్న. దాంతోపాటు రాత్రిపూట ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుంది. రాత్రి ఇక్కడ కూర్చొని 11, 12, 1 దాకా కూర్చొని మందాగడం, వచ్చిపోయే వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం, మహిళలు వెళ్తున్నారు, చిన్న పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళకి ఆటంకాలు కలిగించడం. మరి రోడ్డు కూడా మొత్తం కంప్లీట్ రోడ్డు మీదనే పెట్టి ఎటువంటి మున్సిపల్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా చేయడం. గవర్నమెంట్ అనేది ఎంత ట్రై చేస్తున్నా కూడా వీళ్ళు మద్యం అమ్ముకుంటూ ఇలానే చేస్తూ ఇక్కడ వచ్చేపోయే వాళ్ళ ప్రజలందరికీ ఇబ్బంది కలిగిస్తూనే ఉంటున్నారన్న. అంటే మీరు ఫిర్యాదు ఎవరెవరికి ఫిర్యాదు చేశారు? అసలు అధికారులు ఏమంటున్నారు? మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాం నిన్న. చేయడంతోనే నాకు అక్కడి నుండి మున్సిపల్ నుండి ఇక్కడికి వచ్చి మాట్లాడారని అన్ని వినికిడి వచ్చింది. దాంతో ఇవాళ ఏమవుతుందని చూద్దామని వెయిట్ చేస్తున్నాం అన్న. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ బెల్ట్ షాప్ నిర్వాహకునికి ఒక కరీంనగర్ నగరంలోని ఒక ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్, ఒక వైన్స్ షాపు ఓనర్ సపోర్ట్ ఉంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా బాజాప్తుగా ఈ బెల్ట్ షాప్ నిర్వాహకునిపై ఎలాంటి కేసు నమోదవ్వకుండా తన ప్రమేయం కూడా ఉందంటూ, అంటే ఇది కేవలం చూడటానికి చిన్న కిరాణా షాప్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఒక బార్ అండ్ రెస్టారెంట్ను తలపించే విధంగా కూడా అక్రమంగా షెడ్డును ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు జరుపుతుండడమే కాకుండా అతనికి పూర్తిగా ఏదైతే లిక్కర్ మాఫియాకు సంబంధించి అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయని చెప్పేసి తనను ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా తను ధీమాగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ఇటు మున్సిపల్ అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.